ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు తండ్రి. ప్రభా, రాత్రంతే మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్య వెలుగులో నడుచుటకు నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు. ప్రభా, నీ సన్నిధి ఉంచండి, నీ స్వరం వినిపించండి, నీ కృప దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవిన పెట్టుము, నా జ్ఞానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజు, నా దేవ, నా అర్థధ్వని ఆలకింపుము, నేను ప్రార్థించుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. నీ చెడుతనము నీకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధములాడు వారికి నువ్వు నశింపచేదువు. కపటము చూపి నరాత్య ఉంచున్న వారు యెహోవా హేయులు, పాపులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయమును దిక్కు చూసి నమస్కరించేదను. 8. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారి బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు. నా మార్గం నాకు దృష్టినిగా కనపరచును, స్పష్టముగా కనపరచు. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగమున నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీది తిరుగుబడి ఉన్నారు. వారు అపరాధులను తీర్చుము. వారు తమ ఆలోచన చేత చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయను. నేను ఆశ్రయించి వారు అందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతుడు ఆశీర్వదించువాడు నువ్వే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుదువు. కావున నీవు నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించారు. ఇలా కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మరి ఇలా ఫస్ట్ నుంచి చూస్తే, యెహోవా, నా మాటలు చెవియకుము, నా ధ్యానం మీద లక్ష్య పెట్టుము. ధ్యానము మీద అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు, మన ధ్యాస మొత్తము ఎవరిపై ఉంటుంది? దేవునిపై ఆధారపడి ఉంటుంది. సో నా ధ్యానం మీద లక్ష్య పెట్టుము. నా రాజా, నా దేవ, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచేయున్నాను. అందుకే ఉదయాన కాలంలో ప్రతి విశ్వాసి లేవగానే ప్రార్థన చేస్తాడు. పడక మీద లేవగానే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినాకనే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. మనకు దేవుడు అది నేర్పించాడు. పెందడకాడునే లేచి అంటే కొందరు 4వ జామున అంటే 4 గంటలకు లేచి అలా ప్రార్థనలో దేవుని సన్నిధానంలో కాచి ఉంటారు. ఉదయకాలంలో నా ప్రార్థన సన్నిధి సిద్ధం చేసి కాచి ఉన్నాను.
నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనంలో నీ యొద్ద చోటు లేదు. మరి దేవుడు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు, మరి చెడుతనము నీ యొద్ద చోటు లేదు. ఆయన మంచితనం కలిగిన దేవుడు, మంచి లక్షణాలే ఉంటాయి కాబట్టి ఆ మంచిగా జీవించాలని ప్రజలమైన మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కాడ దుష్టత్వము ఆయన కాడ లేదు. డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. నిజమే, దేవునికి పాపం చేయవారు ఆయనకు అసహ్యులు. మరి ఈ లోకంలో ఎంత ఘోర పాపనైనా దేవుడు ప్రేమిస్తాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువా నిజంగా నేను పాపిని ప్రభువాను ఒప్పుకుంటాడో ఆ క్షణం అందే ఆయన పవిత్రుడిగా చేసి నీతిమంతులుగా తీరుస్తాడు. ఇంకెప్పుడు దేవుడు ఆ పాపములు జ్ఞాపకం చేసుకోడు. మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు, నెమరు వేసుకుంటారు, పలానా టైం ఈ టైంలో ఈయన ఇది అన్నాడు, అదే మైండ్లో పెట్టుకొని వారి మనసు ఇక పాపంతోనే నిర్ణయించుకుంటాడు. దేవుడు ఎప్పటికప్పుడు మర్చిపోమని చెప్పాడు తెలుసా. మర్చిపోరు మానవులు. పలా టైంలో నువ్వు అది అన్నవరా, నాకు ఇప్పటికీ గుర్తుకుందరా అంటారు. గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అవి ఏవి గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకోవాలి, కానీ చెడ్డయి గుర్తుపెట్టుకోకూడదు. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? ఆపదలో సహాయం చేసినప్పుడు ఈ లాంగ్ లైఫ్ మర్చిపోవాలి. అలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, కానీ అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకొని మరి మనిషిని పాడు చేసుకుంటూ ఉంటారు మనుషులు. ఈనాడు అలానే ఉన్నారు, జీవించుకుంటూ. అబద్ధములాడువారు నేను నశింపజేయుదువు, కపటం చూసి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. అబద్ధం ఆడువారు నశింపచేయదు. అబద్ధం ఆడదని దేవుడు ముందే చెప్పాడు కదా. మరి వారి జీవితమే అబద్ధంగా చేసుకున్న వారిని నశింపచేస్తాడట. కొన్ని సంవత్సరాలాగా దేవుడు చూస్తూ ఉంటాడు, సరి చేసుకుంటాడేమో, ఇంకా చక్కపరుచుకుంటాడేమో అని దేవుడు చూస్తాడు. ఇక తన జీవితమే మొత్తమే అబద్ధంతో బతికితే ఎక్కడొక్కడ చేస్తాడండి. దేవుడే స్పష్టంగా చెప్పాడు. మరి నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించదు. దేవుడు మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని బట్టి వెళ్తున్నాం, మనుషుల బట్టి వెళ్ళట్లేదు, పాస్టర్ కోసం వెళ్ళట్లేదు, విశ్వాసాల కోసము మనం వెళ్ళట్లేదు. దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు దేవుని కోసం వెళ్తున్నాం. అక్కడ వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు పుల్లుపీట మీద. ఆయనను మనం చూడం, ఆయన ఇచ్చే ఉపదేశం చూడం. దేవుడు కొందరు సందర్భాలలో ఒకరి ఈరోజు సిద్ధపడి చెప్పాలనుకుంటాం, కానీ ఆ సందర్భంలో ఎవరికేమి ఏ ఉపదేశం కావాలో ఆ సమయంలో దేవుడు దైవజనుల ద్వారా ఇచ్చేస్తూ ఉంటాడు. అది ఆయన గొప్పతనం. ఆత్మస్వరూపి నేను ఇది వేయాలి, ఇది సిద్ధపడ్డాను కానీ చెప్పలేదు దేవుడు అని చెప్తూ ఉంటారు. మరి అక్కడ వాడుకున్నది దేవుడు, ఆయనను వాడుకునేది దేవుడు. అంతేగాని మానవ కృత్యములతో మనం ఏమి చేయలేం. మరి 8వ వచనం, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్య అనుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గములు నాకు స్పష్టంగా కనబడుచున్నది. దేవుని మార్గాలు మరి నీతివంతులకి స్పష్టంగా కనపడుతుంది. ఆయన చేసే కార్యాలు స్పష్టంగా కనిపిస్తుంటుంది. అదే మరి దేవుని ఎదుగు చీకట్లో బ్రతుకుతున్న వారికి అలా కనపడు, మర్చిపోతూ ఉంటారు, కృతజ్ఞత లేని వారిగా జీవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు కృతజ్ఞత లేని వారి ఏడల్లో కూడా ఆయన దయ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చేసిన దేవుని మీద ఎప్పటికే మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ కష్టం వచ్చేవరకే ఇలాంటి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు దాటించేవాడు దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టంలో దేవుడు దాటించాడు. అందుకు కృతజ్ఞతమైన దేవుడిని స్తుతించాలి. కానీ మర్చిపోతూ ఉంటారు, కృతజ్ఞత లేదురా నీకు అంటూ ఉంటారు. దేవుని ఏడలో కూడా కృతజ్ఞత లేకుండా జీవిస్తుంటారు. మన
మనుషులే నీకు సహాయం చేసి మర్చిపోయిన నీకు కృతజ్ఞత లేదురా అంట. దేవుడు కూడా మరి అలానే మరి కృతజ్ఞత లేకుండా ఆయన చేసే కార్యాలు మర్చిపోయిన వారిగా మనం ఉండకూడదు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగమున నాశకమైన గుద్దం, వారి కంఠం తెరిచిన సమాధులు, వారు నాలికతో చెక్కములాడదు. ఈ నాలికే మరి ఎంత పని అయినా చేసి పెట్టుతుంది. మంచిగా సంతోషం ఉన్న కాడ ఒక్కడొచ్చి చిన్న ఏదైనా విషయం చెప్పినప్పుడు అది విషపూరితమైన ఒక గృహంలో సంతోషం ఆనందం ఉన్నప్పుడు ఏదో ఒక అపాయం వచ్చి చచ్చిపోయాడు అనుకో, అక్కడ సంతోషం అనేది ఉంటుందా? ఉండదు. ఆ సంతోషం కూడా దేవుడు ఇచ్చేవాడు. మీ దుఃఖంలో నేను దుఃఖిస్తున్నాను, ఈ సంతోషంలో నేను సంతోషిస్తున్నానని దేవుడు చెప్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో అలా జరుగుతూ ఉంటాయి. మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఏది చేసినా దేవుడు మనకు మేలే చేస్తాడట, కీడు చేయడట. అది మనకు తెలియక ఎందుకు జరిగిందో, ఏమైందో, ఎందుకు జరిగిందో అని కలత చెందుతూ ఉంటాం, చెందుతూ ఉంటాం. అదే వచ్చిన దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కబడి కూలిదురుగాక. వారు చేసిన అనేక దోషులను బట్టి వారిని వెలివేయము. మరి నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదు. నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదు. మనం నిత్యము ఆనందించేవారుగా దేవుడు చేసేవాడై ఉన్నాడు. లాస్ట్ వచ్చిన యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదము. కావున నీ నామను ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లాసించదు. దేవుని నామను ప్రేమించేవారు సంతోషం ఆనందం అనేది ఉంటుంది. ఈ లోకం ఇచ్చే సంతోషం క్షణ మాత్రమే ఉంటుంది. దేవుడు ఇచ్చే ఆనందం యుగాలు ఉంటుంది. అందుకే క్రైస్తవుడు ఏమి లేకపోయినా ఆయన ఇచ్చే సంతోషంలో బ్రతుకుతూ ఉంటాడు. ఏది లేకపోయినా అని సంతోషం బ్రతుకుతుంటాడు. అది గొప్ప భాగ్యం. మరి కోట్ల ఆస్తి ఉంటే గృహంలో సంతోషం లేకుంటే అది ఏమైనా అవసరమా? ఏమీ తృప్తి ఉండదు. అన్నీ ఉన్నాయి కదా, హృదయంలో సంతోషం లేకుండా అది తృప్తి ఉండదు. ఏమీ లేకపోయినా దేవుడు ఇచ్చే సంతోషం ఉంటే అది తృప్తి ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు నాయన. మరి ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఉదయకాలంలో నేను నీ పాద సన్నిధానంలో మొరపెట్టుకునే కృపను మాకిచ్చావు ప్రభువా. మా ప్రార్థనను ఆలకించే దేవుడు వినేందుకు స్తుతిస్తున్నాను. నీ స్వరం వినిపించినందుకు వందనాలు, నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు అయ్యా. మా పనుల్లో, మా చదువుల్లో, మా భవిష్యత్ ప్రణాళిక నువ్వు నిర్ణయం ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభా. ముఖ్యంగా తమ్ముని విషయంలో ప్రార్థిస్తున్నాను అయ్యా. జాబ్ కోసం, ఎగ్జామ్ కోసం సిద్ధపడి రాష్ట్రకు తనని బలపరచండి ప్రభా. కంప్యూటర్ బేసిక్ నాయన, మరి నేను ఇష్టమైతే నల్గొండలో అది తెలుసుకున్నటకు అవి ఉంటే తెలియబడటకు కృప దయచేయండి దేవా. ఎగ్జామ్ రాయబోయే ఎగ్జామ్లో తనకు తోడుగా ఉండండి. సిద్ధపడి రాసుటకు నీ పరులకు జ్ఞానం దయచేయండి ప్రభా. నిలబెట్టువారు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు నాయన. నన్ను నిలబెట్టండి ప్రభా. నీ నామకి ఘనత తెచ్చుకో. జాబ్లో సంవత్సరం జాబును తనకు ఎన్నిక చేయండి ప్రభా. ఇక సహజమైన ఏదైనా ఉన్నదా ప్రభా? ఏది లేదు కదా ప్రభా. నిలబెట్టి నీ నామకి ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నా. ఆయన దీవించండి, ఆశ్రయించండి. రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలం ఇస్తానన్నా ప్రభా. ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చండి. ఈ సంవత్సరం 6 నెలలు మమ్మల్ని కాచి కాపాడి నాయన నువ్వు భద్రపరిచిన విధానం బట్టి ఈ శోధనలో మమ్మల్ని కాపాడి నడిపించినందుకు వందనాలు ప్రభా. నిశ్చితమైతే మరలా నా గృహంలో స్థుతి కలిగింటే కొన్ని కృప దయచేయండి. దానికి మంచి డెలివరీని అనుగ్రహించండి. ప్రియబిడిని కాపుదల భద్రతలో ఆరోగ్యంతో ఉంచండి. తన అత్త మామ ఆడపడుచులకి, తన భర్త విషయంలో, తన అందరికీ, తన కుటుంబం వారి రక్షణలందుకే రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకుని శోధన నుండి, కీడపాయ నుండి కాపాడని వారు చేసేది దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన వందనాలు. ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకో బిడ్డ
తనకు కావాల్సినది నీ మహిమాశంలో తీర్చాలి. నీ చిత్తమైతే 2వ లిస్టులో తన పేరు వచ్చేటప్పుడు కృప దయచేయండి. ఇల్లు కావాలని ఆశపడుతుంది ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డల విషయంలో కావ్యమని జాబ్ సెటిల్ అవుటకు ప్రియబిడిని దీవించి అవసరం చేస్తారు. నవ్యమని కూడా జాబ్లో సెటిల్ అవుటకు ప్రియబిడిని దీవించండి. పాప భూమిలో ఎక్కడ చిక్కుకోకుండా ప్రభా నీ భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. అయా దేవా జ్ఞాపకం చేసుకో. బీటెక్ కంప్లీట్ అయ్యేది అన్నది నీ భయము భక్తి బిడ్డకు ఉంచమని కోరుకుంటున్నాను ప్రభా. నేను మంచి జాబ్ ఫెసిలిటీ కూడా ప్రియబిడిని దీవించండి. మంచి లైఫ్లో వారిని జీవితంలో అనుమతించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇంకా ప్రార్థిస్తున్నాను నా విషయంలో కూడా నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. యెహోవాయందు భయభక్తులు గల వారితో నీ చిత్త విన్నంలో ఉన్న వారితో జతపడటకు మమ్మను నీ కృపా ద్వారం తెచ్చండి ప్రభా. ఆకాశం నుండి తేరి చూచుండగా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే కదా ప్రభా. సహాయపడని ప్రార్థిస్తున్నాను. తమ్ముని విషయంలో మార్గం సరళపరచండి, నీ చిత్తం బయలుపరచండి ప్రభా. లైఫ్ పార్ట్నర్ ఎవరో నీ చిత్తం ఏంటిదో సమాధానంతో సంతోషంతో గృహానికి నడిపించండి ప్రభా. చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. అయినా మా తల్లిదండ్రులు మా గురించి ఆలోచించకపోయినాను నాయనా, నువ్వు మా కోసం ఆలోచించే దేవుడు ప్రభా. మా భవిష్యత్ ప్రణాళిక నేను ఏర్పాటు చేసి నీ చిత్తం మహిళ జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా సహాయపడండి. సంవత్సరం అంతా నువ్వు మాకు తోడుగా ఉన్నాడు. ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణ నెరవేర్చండి. జాబ్ లైఫ్ పార్ట్నర్ నేను ఏర్పాటు చేయమని కోరుకుంటూ అంధకార శక్తులు నేను నజరేయుని నామములో బంధిస్తూ నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షణ లేక చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ దృష్టించమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ తగ్గించుకుంటూ నేను నచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.